సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ క్వశ్చన్ నెంబర్ 1. సందిగ్ధ వయస్సు అని ఏ దశను పిలుస్తారు? సందిగ్ధ వయస్సు అని ఏ దశను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 కౌమార దశ. ఆన్సర్ ఆప్షన్ 3 కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్. చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాట పాడితే చందమామ నిజంగానే వస్తుందని భావించే శిశువు పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాట పాడితే చందమామ నిజంగానే వస్తుందని భావించే శిశువు పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. హెరిడేటరీ జీనియస్ గ్రంథకర్త. హెరిడేటరీ జీనియస్ గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రాన్సిస్ గాల్టన్. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మ అని పలికిన శిశువు దాని ఆధారంగా అమ్మమ్మ అని పలికితే అది ఏ వికాస నియమమును సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 వికాసం సంచితమైనది. అమ్మ అని పలికిన శిశువు దాని ఆధారంగా అమ్మమ్మ అని పలికితే అది ఏ వికాస నియమమును సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 వికాసం సంచితమైనది. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలలో చాలా మందకొడిగా జరిగే వికాసం. ఆన్సర్ ఆప్షన్ 3 నైతిక వికాసం. పిల్లలలో చాలా మందకొడిగా జరిగే వికాసం. ఆన్సర్ ఆప్షన్ 3 నైతిక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించి సరికానిది. క్రింది వాణిలో వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4 యమున క్లాసులో ప్రతిసారి ప్రథమ ర్యాంకు సాధిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 యమున క్లాసులో ప్రతిసారి ప్రథమ ర్యాంకు సాధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనే పరీక్ష ఒక. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అశాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనే పరీక్ష ఒక అశాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. గోల్మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞను సంబంధించి సరికానిది. గోల్మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి సఫలతలో 20% పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞదే. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి సఫలతలో 20% పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞదే. నెక్స్ట్ క్వశ్చన్. హేతుబద్ధీకరణకు చెందని దాన్ని క్రింది వాణిలో గుర్తించండి. హేతుబద్ధీకరణకు చెందని దాన్ని క్రింది వాణిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆడలేక మధ్యల ఓటిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆడలేక మధ్యల ఓటిది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2 పెరుగుదల విశాలమైన భావన. 1, 3, 4 సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 2 పెరుగుదల విశాలమైన భావన అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అంటారని వ్యాఖ్యానించినది. వ్యక్తి తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అంటారని వ్యాఖ్యానించినది. ఆన్సర్ ఆప్షన్ 1 సోరెన్ సన్. ఆన్సర్ ఆప్షన్ 1 సోరెన్ సన్. నెక్స్ట్ క్వశ్చన్. పరిశీలన అభ్యాసనంలో మొదటి సోపానంను క్రింది వాణిలో గుర్తించండి. పరిశీలన అభ్యాసనంలో మొదటి సోపానంను క్రింది వాణిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 అవధానం. ఆన్సర్ ఆప్షన్ 1 అవధానం. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం కానిది. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యాకులతను కలిగి ఉంటాడు. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యాకులతను కలిగి ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల సాధనపై ప్రజ్ఞ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయోగంలో ప్రజ్ఞ అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర చరం. విద్యార్థుల సాధనపై ప్రజ్ఞ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయోగంలో ప్రజ్ఞ అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్.
ఉత్తర బాల్యదశలో సాధించవలసిన వికాస ప్రకార్యం కానిది. ఉత్తర బాల్యదశలో సాధించవలసిన వికాస ప్రకార్యం కానిది. ఆన్సర్ ఆప్షన్ 1 స్వయంగా ఆహారం తినడం. ఆన్సర్ ఆప్షన్ 1 స్వయంగా ఆహారం తినడం. నెక్స్ట్ క్వశ్చన్, సాయి తేజ అను విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యను పూర్తి చేయడాన్ని ఏ సిద్ధాంత సమర్థిస్తుంది? సాయి తేజ అను విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యను పూర్తి చేయడానికి ఏ సిద్ధాంతం సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వడాన్ని థార్న్డైక్ యొక్క ఈ నియమం సమర్థిస్తుంది. విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వడాన్ని థార్న్డైక్ యొక్క ఈ నియమం సమర్థిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాస నియమం. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు చెప్పకుండానే విద్యార్థి ఒక బొమ్మను గీసి ఉపాధ్యాయునికి చూపించి బహుమతి పొందడం. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. ఎవరు చెప్పకుండానే విద్యార్థి ఒక బొమ్మను గీసి ఉపాధ్యాయునికి చూపించి బహుమతి పొందడం. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపన ప్రతిచర్యల మధ్య సంబంధం. ఉద్దీపన ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడడమే అభ్యాసనం అని నమ్మే ఉపగమం. ఉద్దీపన ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడటమే అభ్యాసనం అని నమ్మే ఉపగమం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవర్తన ఉపగమం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవర్తన ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గొప్ప క్రీడాకారుడిగా ఎదిగి ఆ క్రీడలో ఉన్నత స్థానంలో నిలవాలని శశికాంత్ అనే పిల్లవాడు రోజు తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం. ఆన్సర్ ఆప్షన్ 4 సాధన ప్రేరణ. ఒక గొప్ప క్రీడాకారుడిగా ఎదిగి ఆ క్రీడలో ఉన్నత స్థానంలో నిలవాలని శశికాంత్ అనే పిల్లవాడు రోజు తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం. ఆన్సర్ ఆప్షన్ 4 సాధన ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పరిస్థితులలో అభ్యాసన బదలాయింపు ఎక్కువగా జరుగుతుంది. ఈ క్రింది పరిస్థితులలో అభ్యాసన బదలాయింపు ఎక్కువగా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 2 అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 3 2 అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు. 2 అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, టాచిస్టోస్కోపును ఎందుకు ఉపయోగిస్తారు? టాచిస్టోస్కోపును ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్మృతి విస్మృతి తెలుసుకోవడానికి. ఆన్సర్ ఆప్షన్ 4 స్మృతి విస్మృతి తెలుసుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్, 25 సంవత్సరాల వ్యక్తి తనను ఎప్పుడు అడిగినా తను చిన్నప్పుడు చదివిన ఉప్పు కప్పు రంబు పద్యమును చెప్పగలగడం ఈ స్మృతికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 దీర్ఘకాలిక. 25 సంవత్సరాల వ్యక్తి తనను ఎప్పుడు అడిగినా తను చిన్నప్పుడు చదివిన ఉప్పు కప్పు రంబు పద్యమును చెప్పగలగడం ఈ స్మృతికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 దీర్ఘకాలిక. నెక్స్ట్ క్వశ్చన్, క్రమీణ అస్తిత్వం అనగా. ఆన్సర్ ఆప్షన్ 1 సహాయాన్ని తగ్గించడం. ఆన్సర్ ఆప్షన్ 1 సహాయాన్ని తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మకవాదంకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసిస్తూ స్వీయ జ్ఞానాన్ని నిర్మించుటకు. నిర్మాణాత్మకవాదం అభ్యసిస్తూ స్వీయ జ్ఞానాన్ని నిర్మించుటకు ప్రాధాన్యత ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసన లక్షణాలను విద్యార్థులు దీనిగా స్వీకరించేలా రూపొందించాలని NCF 2005 సిఫార్సు చేసింది. అభ్యాసన లక్షణాలను విద్యార్థులు దీనిగా స్వీకరించేలా రూపొందించాలని NCF 2005 సిఫార్సు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 1 సవాలుగా. ఆన్సర్ ఆప్షన్ 1 సవాలుగా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అందులో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య.
ఆన్సర్ ఆప్షన్ 1 నలుగురు. ఒక ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అందులో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ 1 నలుగురు. నెక్స్ట్ క్వశ్చన్. నోటు పుస్తకాలు, ఇంటి పని మొదలగునవి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఏ సాధనానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ 3 రాత అంశాలు. నోటు పుస్తకాలు, ఇంటి పని మొదలగునవి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఏ సాధనానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ 3 రాత అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రవీణ్ అనే ఒక విద్యార్థి ఐఏఎస్ సాధించిన కలెక్టర్ కావాలని కలలు కంటున్నాడు. అతనికి ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉన్నది. అతను ఎదుర్కొంటున్న ఆటంకం? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత శారీరక ఆటంకం. ప్రవీణ్ అనే ఒక విద్యార్థి ఐఏఎస్ సాధించిన కలెక్టర్ కావాలని కలలు కంటున్నాడు. అతనికి ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉన్నది. అతను ఎదుర్కొంటున్న ఆటంకం? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత శారీరక ఆటంకం. ప్రవీణ్ అనే ఒక విద్యార్థి ఐఏఎస్ సాధించి కలెక్టర్ కావాలని కలలు కంటున్నాడు. అతనికి ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉన్నది. అతను ఎదుర్కొంటున్న ఆటంకం? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత శారీరక ఆటంకం. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దేశిక మంత్రణానికి సంబంధించి సరైన ప్రవచనం గుర్తించుము. నిర్దేశిక మంత్రణానికి సంబంధించి సరైన ప్రవచనంను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 2 A, B మరియు C సరైనవే. ఏ కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు. బి సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది. సి కౌన్సిలీ తగిన నిర్ణయాలు స్వయంగా తీసుకోలేడనే ఉద్దేశంలో చేయదగిన మంత్రణం. ఏ కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు. బి సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది. సి కౌన్సిలీ తగిన నిర్ణయాలు స్వయంగా తీసుకోలేడనే ఉద్దేశంలో చేయదగిన మంత్రణం. ఆన్సర్ ఆప్షన్ 2 A, B మరియు C సరైనవే.